ఈరోజు నీ మీద రకరకాల రాళ్ళు పడుతుండొచ్చు. రకరకాల రాళ్ళు అంటే నిందా ప్రచారాలు జరుగుతుండొచ్చు, దుమ్మెత్తి పోస్తుండొచ్చు, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుండొచ్చు. ఎవరెవరు ఎన్ని పాటలు పడతారో పడనివో అన్ని చూస్తూ కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. అయితే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వాళ్ళు నీ పాదాల దగ్గర పడేటట్టు ఆయన చేయకపోతే అప్పుడు అడుగు. చేస్తాడు, ఆ రోజు వస్తుంది. ఏదో ఓదార్పు కోసం, ఆదరణ కోసం చెప్పట్లా, నిజం చెప్తున్నాను నేను. నువ్వు చూసుకున్నప్పుడు ఏది కోల్పోయి ఉండవు, నీవన్నీ నీకు భద్రంగా ఉంటాయి. ఆఖరికి నువ్వు కోల్పోయిన నీ బంధువులు, నీ ఇంటి వారు, నీ రక్త సంబంధీకులు, అయ్యో మృతులయ్యారు, మరణించారు, లేరు అనుకున్న వారిని సైతం తన దగ్గరే భద్రం చేసి కూర్చున్నాడు. మొత్తాన్ని నీకు రేపు ఇవ్వబోతున్నాడు ఆయన. నువ్వు పోగొట్టుకున్న నీ వారిని కూడా నీకు మళ్ళా ఇవ్వబోతున్నాడు, చూపబోతున్నాడు ఆయన. నువ్వు లెక్క చూసుకుంటే నీ ఇంటి వస్తువుల్లో ఏది తక్కువ కనపడతావు. అబద్ధమా? అబద్ధాలు ఆడేవాడా? మోసాలు చేసేవాడా? సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు మనం సేవిస్తున్న మన అద్వితీయ ప్రభువు, స్తోత్రార్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాని దగ్గరకు వచ్చి మళ్ళా నువ్వు దిగులు పడుతున్నావంటే ఎంత బుద్ధిహీనత. అవమానిస్తే అవమాని ఇవ్వని, ఎవడికి అప్పగిస్తాడు అప్పగించని, నవ్వుకుంటా అవమానం పొందు. ఏం జరిగిద్దో చూడు. తర్వాత రోడ్డుకు లాగితే లాగనే తల వంచి నవ్వుకుంటూ రోడ్డు పాలుగా, తర్వాత ఏం జరిగిద్దో చూద్దు. కానీ దెబ్బలు కొడితే కొట్టనే, తినో నవ్వుతా తినో, తర్వాత ఏం జరిగిద్దో చూద్దు. కానీ ఏడిపిస్తే ఏడిపించనే, మనసులో ఆనందంతో ఆ దుఃఖాన్ని భరించో, తర్వాత ఏం జరగబోతుందో చూద్దు. కానీ కాబట్టి దాని గురించి ఆలోచనలు తీసేయాలి మనం. అవన్నీ మన ప్రాణనాథుడు, మన రక్షకుడి దగ్గరికి రాక మునుపు ఆయన దగ్గరకు వచ్చినాక ఇక అది కాదు మన ఆలోచన. తీసేయి, ఆ సెక్షన్ తీసేసేయి. ఇక మైండ్ అంతా కూడా దేని మీద ఉండాలంటే, నేను చెప్తున్నాను, నాకు దేవుడు నేర్పిన అనుభవం మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనసంతా కూడా ఆయనను ఎలాగో సంతోష పెట్టాలి, నన్ను భూమి మీద పుట్టించినందుకు ఆయన చిత్తం నేను ఎలా జరిగించాలి, ఆయన ఆలోచనలు నేను ఎలా నెరవేర్చాలి, ఆయన సంకల్పాలు నేను ఎలా నెరవేర్చాలి, ఆయన కొరకు నేను ఏమి చేయాలంటే తెలుసుకోవాలి. ముందు అడిగడిగి తెలుసుకోవాలి, చదివి తెలుసుకోవాలి, తర్కం నేర్చుకోవాలి. పౌలు తర్కించి ఒప్పించాడని ఉంది, అనేక వచనాల్లో ఉంది. ప్రేమించటం నేర్చుకొని ప్రేమ కలిగి సువార్త చెప్పటం, తర్కించే వాటితో తర్కించి ఒప్పించటం, అంతా ఇక దైవికమైన పని కొరకు ఆ మైండ్లోకి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.